హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. ముందుగా టిప్ నెంబర్ 1, ఇవి డ్రెస్సెస్ ఉంటాయి కదండి, పట్టు బట్టలు కూడా లేదంటే నెట్ డ్రెస్సులు కూడా మనం వాషింగ్ మిషన్లో డైరెక్ట్ వేసామనుకోండి, సర్పు వేసామనుకోండి, బట్టల క్లాత్ అనేది పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే ఈ క్లాత్ చాలా డెలికేట్గా ఉంటాయి కదండి. సో వీటికి మనం ఇలా షాంపూ యూస్ చేసి వాష్ చేసినట్టయితే క్లాత్ అనేది పాడవకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, ఇలాగా ఆలుగడ్డలు అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. వీటిని ఉడకబెట్టి పొట్టు తీయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, బాగా వేడిగా ఉన్నప్పుడు అస్సలు తీయలేము. సో అలా కాకుండా మనం చేయి పెట్టకుండా ఈజీగా ఎలా తీయచ్చు అనేది ఇప్పుడు చూద్దామండి. నేను ఇక్కడ మనం పూరీలు తీసే జల్లిగంటే ఉంటుంది కదా, ఇది తీసుకున్నాను. దీన్ని ఇలా బౌల్ మీద పెట్టినప్పుడు అది ఇలా పడిపోతూ ఉంటుంది కదండి. అలా పడకుండా ఒక స్పూన్ తీసుకొని ఈ హోల్స్లో ఇలా వేసామనుకోండి, మనకి అది పడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క ఆలుగడ్డని మనం ఇలా పెట్టేసుకొని ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న గ్లాస్ తీసుకొని ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. కదా ఎలా వచ్చేస్తుందో. మార్నింగ్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు ఇలా చేసామనుకోండి, చాలా ఫాస్ట్గా పని అనేది అయిపోతుందండి. ఈ ఐడియా మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, చూడండి, మనం ఇలాగే ఇల్లు ఊడుస్తాం కదా, మనం ఊడ్చడం అయిపోయాక ఇలా చెత్తని చాటలోకి ఎత్తుతూ ఉంటారు కదండి. సో ఇలా డైరెక్ట్ మనం చీపురుతోటి ఎత్తామనుకోండి, ఎంత ఎత్తినా కూడా ఎంతో కొంత కింద అనేది మిగిలిపోతుందన్నమాట. అలా కాకుండా ఇలా పాత పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో తీసామనుకోండి చాలా బాగా వచ్చేస్తుందండి. ఇలాంటి కార్నర్స్లో కానీ స్కట్టింగ్ల మీద కానీ ఎంత ఫైన్ డస్ట్ ఉన్నా కూడా చాలా చక్కగా వచ్చేస్తుందండి. మనం ఇలాంటివి ఆన్లైన్లో చూస్తూ ఉంటాం కదా, బ్రష్ను చాటా కలిపి ఉండేవి. అలా మనం అది కొనకుండా ఇలా ఇంట్లో ఉన్న పాత పెయింట్ బ్రష్లని మనం యూస్ చేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ టిప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. చూడండి, ఇలాగా విండో గ్రిల్స్ కానివ్వండి, మనకి గేట్ గ్రిల్స్ కానీ బాగా డస్ట్గా ఉన్నప్పుడు ఇలా పెయింట్ బ్రష్ ఉంటుంది కదండి, దీంతో చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా ఫైన్ డస్ట్ కూడా చాలా ఈజీగా వస్తుందన్నమాట. కార్నర్స్లో కానీ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇదే కాకుండా మనం మెష్ డోర్స్ ఉంటాయి కదండి, మెష్ డోర్స్ కూడా చాలా ఈజీగా మనం ఈ పెయింట్ బ్రష్ తోటి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, చూడండి, మనం చీపుని యూస్ చేస్తూ ఉంటాం కదా. నేను ఇలాగా ఒక మెటల్ బ్యాంగిల్ని తీసుకున్నానండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని చూడండి, ఇలా చీపురికి తొడిగేసి చుడుతున్నానండి. నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా బూస్టింగ్ ఇస్తుందండి. చూడండి, ఇలాగా మొత్తం చుట్టేసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే ఆ పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలు అనేవి ఊడిపోకుండా బయటికి రాకుండా ఉంటుందండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ చీపురు వాళ్ళు ఒక తీగ ఇచ్చారు కదా, అది లేనప్పుడు మనం ఇలాగా బ్యాంగిల్స్ని యూస్ చేసుకున్నాం అనుకోండి, చీపురు అనేది ఎక్కువ కాలం మన్నుతుందన్నమాట. ఈ టిప్ మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.